బీఆర్ఎస్ కాంగ్రెస్ పై బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు ఫైర్ అయ్యారు. సాక్ష్యాలన్నీ తారుమారయ్యాక సీబీఐకి ఇచ్చారన్నారు. ఈ నెల 20 నెలలు గడువు బీఆర్ఎస్ అన్ని సర్దుకోవడానికేనని, ఇన్ని రోజులు కాళేశ్వరంపై కాలయాపన చేశారని అన్నారు. బీఆర్ఎస్ ని కాపాడేందుకే ఇంతకాలం కాలయాపన చేశారంటున్న బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావుతో నాగేంద్ర ఫేస్ టు ఫేస్. కాళేశ్వరం పైన ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించడం జరిగింది. ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఉన్నారు. మధ్యలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి పైన ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించడం జరిగింది. ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఉన్నారు. మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు కోరినట్టే, బీజేపీ కోరినట్టే ఇప్పుడు ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? మేము కోరింది 20 నెలల క్రితము, ఇప్పుడు కాదు. ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చినంటే సరే తీసుకొచ్చారు, అది వేరే మాట. కానీ 20 నెలల్లో ఏమేమి జరిగింది, ఏమేమి జరిగి ఉండొచ్చు, ఏమేమి సాక్ష్యాలు మాయమై ఉండొచ్చు, ఎంతమంది సాక్ష్యాలను వీళ్ళు గాయబ్ చేసి ఉండొచ్చు, ఏ రికార్డ్స్ మాయం చేసి ఉండొచ్చు. కాబట్టి ఈ 20 నెలల్లో ఇంత ఆలస్యం చేయడానికి కారణము కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీతో వాళ్ళు కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అన్ని చదువుకోవడానికి సమయం ఇచ్చారని భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎందుకంటే ఈ కాళేశ్వరంకి సంబంధించినటువంటి అంశం పైన సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత ఇప్పుడైనా దాంట్లో అవినీతి చేసినటువంటి వారికి ఇప్పుడైనా శిక్ష పడుతుందని మీరు భావిస్తున్నారా? అసలు శిక్ష పడుతుంది, కోర్టు నిర్ణయం చేస్తుంది. కానీ ప్రిలిమినరీగా ప్రాథమికంగా ఆ దర్యాప్తు ఏజెన్సీస్ ఎవరైతే ముద్దాయిగా వాళ్ళు భావిస్తారో వాళ్ళని మాత్రం తప్పకుండా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఈ డబ్బులు ఎక్కడ పోయినాయి, ఎవరెవరికి పోయినాయి, ఎంతెంత పోయినాయి, ఏ కాంట్రాక్టర్ దీంట్లో ఉన్నాడు, ఏ రాజకీయ నాయకుడు ఉన్నాడు, దాన్ని బయటపడాలి. కాబట్టి అది సిబిఐ మాత్రమే దర్యాప్తు చేస్తుంది. శిక్షాని కూడా తర్వాత ముందు ఛార్జ్షీట్ ఫైల్ కావాలి. కాబట్టి మేము ఆలోచించేది అంటే దర్యాప్తు సరిగ్గా చేస్తే అసలు దొంగలు బయటపడతారు, అసలు అవినీతి చేసిన బయటపడతారు. దానికి 20 నెలలు వీళ్ళు టైం ఇచ్చేసి అవన్నీ కూడా ఈ సాక్ష్యాలని కూడా మాయం చేసేటటువంటి ఒక వెసిల్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను. కేటీఆర్ మాట్లాడుతూ సిబిఐని అడ్డం పెట్టుకుని బీజేపీ పార్టీ ప్రతిపక్ష పార్టీలను ఖతం చేస్తుంది. ఇప్పుడు అదే పనిలో ఇప్పుడు బీజేపీ ఉంటుంది. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు సిబిఐకి అప్పగించారు కాబట్టి అదే పని ఇప్పుడు బీఆర్ఎస్ చేయబోతుందని కేటీఆర్ చెప్తుంది. తప్పు చేసేవాడికి భయం ఉండాల్సింది. సిబిఐ అంటే వాళ్ళు ఫామ్ హౌస్ నాటకాలు చేసినప్పుడు సిబిఐకి ఇస్తాను ఇయ్యలే కదా, కోర్టు ఏమని చెప్పింది సిబిఐకు. వీళ్ళకి అందుకని అంటున్నా సిబిఐ అంటే భయము, ఎందుకంటే వీళ్ళు తప్పులు తడాకాలు బయటపడతాయని చెప్పి. 51 జీవోని ఎత్తేయాలి కదా, ఎత్తేయాలి తప్పకుండా. 51 జీవోని ఎత్తేయాలి. 51 జీవో అనేది ఏదైతుందో అది దానివల్లనే ఈ సిబిఐకి రాకుండా ఉంది. ఈ రాష్ట్రంలో అనేక స్కామ్లు ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ ఉన్నది, టోల్ గేట్ స్కామ్లు ఉన్నాయి. ఇవన్నీ బయటపడాలంటే సిబిఐ రావాల్సిందే. 51 జీవో ఎత్తేస్తుంది. మొత్తానికి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అనేక అవినీతి స్కామ్లు ఉన్నాయి. వాటన్నిటిపైన సిబిఐ ఎంక్వైరీ జరగాలంటే పూర్తి స్థాయిలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏవైతే 51 జీవోని తీసుకొచ్చిందో దాన్ని ఎత్తేయాలంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్ 9 న్యూస్.